వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల యొక్క సమ్మె దాదాపు ఈ రోజుకి 24 రోజులకు చేరుకుంది. గడిచిన 23 రోజులుగా వివిధ రూపాల్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టితే ఒకవైపు ప్రభుత్వం వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా ఆంక్షలు విధిస్తూ అంగన్వాడీ కార్యాలయాల తాళాలు పగలగొట్టి వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంగన్వాడీలు మొక్కవోని దీక్షలాగా వారికి సంబంధించిన అనేక అంశాలపైన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉద్యమంలో బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనాల పెంపు, గ్రాట్యుటీకి సంబంధించిన అనేక అంశాలని వాళ్ళు డిమాండ్గా వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే వాటిని నెరవేర్చుకునే దశగా వాళ్ళు అడుగులు వేస్తుంటే ప్రభుత్వ ఆంక్షలు అయితే మాత్రం వేరే విధంగా కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రేపు 5వ తారీఖు వాళ్ళు విధుల్లోకి చేరుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల నుంచి పెద్ద ఎత్తున వారికి నోటీసులు సర్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ప్రభుత్వం ఎన్ని విధాలుగా వారిపైన ఉక్కుపాదం మోపినా, మా ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా మేము ఉద్యమాన్ని విరమించేది లేదు. మాకు ఉద్యోగపరంగా ఉన్న ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, మా కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ప్రతిదీ నెరవేర్చి మా ఉద్యోగాలను పటిష్టం చేసుకునే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పి 24వ రోజు కూడా జిల్లా కలెక్టరేట్లు ఎదుట ధర్నా చేయడానికి సిద్ధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ 23 రోజులుగా చూసుకుంటే దాదాపు 10,000 మంది పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. 2,000 మందిని రోడ్డుపైన ఈడ్చుకు వెళ్తూ అరెస్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు చర్యలు, అంగన్వాడీలపైన పోలీసు చర్యలు ఇప్పుడు విస్మయానికి గురి చూస్తుంది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమం వైపు చూస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వివిధ రూపాలు ఉద్యమాలు అంటే మెడలకు ఉరివేసుకొని, అదేవిధంగా వంటా వార్పులు అనేది, ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఇళ్లలో ముట్టడి అనేది వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు దేశవ్యాప్తంగా వినూత్నంగా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, అంగన్వాడీ యొక్క కోరికలు గవర్నమెంట్ నెరవేరుస్తారా లేదా అన్న అంశం స్పష్టంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అంగన్వాడీలు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రభుత్వం రేపు 5వ తారీఖు అంటే రేపు ఈ నెల 5వ తారీఖు ఖచ్చితంగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటే ఉద్యోగాల నుంచి మిమ్మల్ని రిమూవ్ చేస్తామన్న పరిస్థితి తీసుకొచ్చారు. దాదాపు 1,00,000 చిల్లర మంది అంగన్వాడీ టీచర్లు అయితేనే ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో వాళ్ళందరినీ తీసి కొత్త వారిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారా అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున అంగన్వాడీలు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 23 రోజులుగా దాదాపు 2 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన వారు 2 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిగినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం తరపు నుంచి ఒకటే, మీరు విధుల్లోకి జాయిన్ అవ్వండి, మేము తర్వాత మాట్లాడతాం అని చెప్తున్నారు. దాదాపు 4.5 ఏళ్ళుగా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళకి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు చిన్న చూపు చూస్తుందని చెప్పాలి. మరి ఈ తీరా 3 నెలలు 90 రోజులున్న ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంగన్వాడీలకి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి అన్న భావన ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు ఉన్న కార్మిక సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక సంఘాలు మొత్తం అంగన్వాడీలకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఒకవైపు 5వ తారీఖు నుంచి విధుల్లోకి జాయిన్ కాకపోతే అంగన్వాడీల మొత్తాన్ని పక్కన పెట్టి మేము వేరే వాళ్ళకి అవకాశం ఇస్తామన్న విధంగా నోటీసులు సర్వ్ చేస్తున్న పరిస్థితిలో మరోవైపు ఈ నెల 9 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మరోవైపు కార్మిక సంఘాలు ఏదైతే అంగన్వాడీలకి మద్దతు తెలుపుతున్న కార్మిక సంఘాలు మొత్తం అంగన్వాడీలకి మద్దతు తెలుపుతూ ఈ నెల 9 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న ధోరణికి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు కార్మిక సంఘాలు అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇంకా అంగన్వాడీల యొక్క ఉద్యమం ఉధృతం అవుతుందే తప్ప కానీ వాళ్ళు ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అన్నది చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్న పరిస్థితి.